వీడియో తీయాలని చెప్పి అది స్పీకర్ అరే 5,000 రా 5,000 అది 5,000 అది ఏ తీరా పండు కారు పండుకి కావాలని చెప్పినా సరే అన్నాడు కథలు ఏం కావాలి రయ్యా నువ్వు మంచిగా ఉన్నప్పుడు దిగి నువ్వు మంచి లేవారా మామ ఇప్పటికే మాందరా మామ గోయింటే సలేశ్వర పెట్టు ఏం వద్దా ఉల్టా పెట్టు సామ్సంగ్ చెప్పి నాకు ఇక్కడ పోతున్నాడా సరే వస్తున్నా అన్నా అంటారు నాకు అంతే కాదు ఎవరు నేను డాక్టర్ అంటే గట్లే చెప్పలేదు గట్లే అడిగి వాడు లీవ్ తీసుకుంటాను లేదన్నా ఎందుకు రా అంటే చూసినా మా చెడ్డి దోశ గబ్బు చూస్తాను బి సెక్షన్ చదివి రాదో సైడ్ మాది ఏ సెక్షన్ చదివి సైడ్ అంటే లేడీస్ ఎక్కువ ఉండే సెక్షన్ ఆడు ఇంటర్నేషనల్ ఉంటారు అంతా వాడు బి సెక్షన్ అన్న ఇంకేం రాదు వచ్చి కూడా watching it fade away. Feel me once, feel me twice, feel me more, what you do అరే ఇప్పుడు అన్న ఏమన్నా తాతాడా ఎవరేం తారా ఒక ఏదైనా ఆపు ఒక బీర్ తీసుకుంటే రన్నింగ్ శేఖర్ నీకెట్లా తెలుసు శేఖర్ కత్తలు ఎంగాడు ఎప్పుడో కూర్చొని ఆయన అని చెప్తే ఆశ పుడుతుంది క్లోజ్ చేస్తాడు మేబీ అదృష్టం రాతం లేపులేదు ఇంటర్నేషనల్ ఆరా తాగాలని రూల్ ఏం లేదు శివుడు ఆజ్ఞాపిస్తాడు తాగదవుతాను అంతేం లేదు నాకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు శివుడు ఏం అవసరం లేదు దేవుడు అంటే శివుడే నాకు అలా హిందువులకి హలాల్ అవసరం లేదని చెప్పి ఉంటుంది అక్కడ రాసి ఉంటుంది చెప్పులు ఎడుచుకోరు మామ చెప్పులు తిరుగుతున్నావు ఎట్లా తిరిగినా అని పద్ధతి రోడ్డు మీద ఆడ ఉన్నప్పుడు కూడా కనిపిస్తాం మాకు ఆడ మీరు ఎండింగ్ మూమెంట్ వరకు కనిపిస్తుంది కరెక్ట్ కనిపిస్తుంది ఇంటిలో కనిపిస్తాం మాకు
ఆవినా అంతే గంపగుతాను. పంజాబ్ పంపిద్దాం మామ. అది హర్యానా బండి కాదు, పంజాబ్ ఎట్లా పంపిస్తాం? బండి నడుపుకుంటూ ఫ్లైట్ అడిగితే నెత్తి వాళ్ళు తింటున్నాం మామ అంటాడు. అంటే హాస్పిటల్లో మాకు గ్లూకోజ్ ఎక్కుతున్నాయి అంటాడు. మరి ఎన్ని రోజులు ఆతులు వీకెండ్ రాజా ఏ ఆగ్బే నువ్వు మజాక్ చేసే టైంలో మజాక్ చేసి అదే చేసుకుంటా మమ్మది దారా ఎప్పటి నుంచో ఉన్నాయి రాబాయ్, బైక్ మీద వచ్చినప్పుడు ఉన్నాయి. నేను అడిగిన కాబట్టి చెప్తున్నాడు, నువ్వేందుకు మధ్యలో వస్తున్నావు మారుకుంటా అని నాకు తెలియదు. ఇట్లా సీదా పోతే ఏమో సార్ మొడ్డా సపో అడుగు బ్రిడ్జ్ దిగుతాడు మామ. యూటర్న్ చేసుకొని మళ్ళీ వస్తాడు. పుల్లు వచ్చిన చూసినా మామ ఫోటో దిగాలి పడితే దాన్ని ఫోకస్ పెట్టరా. అరే అరే రాజు నిజంగా ఫోకస్ లోనే ఉంది. సేమ్ నీట్ లెక్కనే ఉంది రాది. పెద్ద పులి కదా రాజు నీకు షుగర్ ఉంది కదా బెల్లం టీ తాగుతా ఉంది కదా అంటే పట్టుకొని కూర్చుంది ఆడ. అమ్మా మనం సోకరాజు లెక్క ఉండాలి, మనం కూడా చేతిలో పైసలు. హోటళ్ళలో ఉండేటోళ్ళు, హోటల్స్ ఉంటాయి దాబాలు, దానివల్ల అంటే వాళ్ళకి లింకులు ఉండాలి, అర్థం చేసుకోవాలి. అమ్మ ఇప్పటిదాకా నువ్వు అది చెప్తున్నా, మేము ఇంకేదో అనుకుందాం. నువ్వేమనుకోలే, నేను అదే అనుకున్నాను. నువ్వేమని అనుకునేమో కానీ మేము ఇంటర్నేషనల్ అనుకున్నాం, లోకల్ అనుకో. మల్లెపూలు అంటే మాకు ఇంటర్నేషనల్ గుర్తుకొస్తాయి కానీ నువ్వు అంటే కొన్ని ఉంటాయి వస్తా అప్డేట్ అయితే ఈ రోజు లేకుండా రేపు వస్తుంది. ఎందుకన్నా ఒక్క సీట్ నుంచి 8 సీట్లు ఎమ్మెల్యే సీట్లు అయినాయి, ఒక్క సీట్ 3 సీట్ల నుంచి 8 ఎంపీ సీట్లు అయినాయి. అరే కాంగ్రెస్ గెలిచింది ఒకటి రీజన్ చెప్తాను నాకు. 99% ఫ్రీ బస్ ఒకటి చేసింది. ఆడోళ్ళకి పెట్టుకున్నాను ఈ రోజు రేపు లేకున్నా నువ్వు ఎంత పీకేసుకున్నాను దానికి డబల్ ఇప్పుడు అస్సలు పోదు. ఎందుకంటే పోతున్నారా బండ్లు? ఓపెన్ పంపిస్తుంది. చెప్పు క్లోజ్ అండి, రూమ్స్ కావాలండి. ఓకే నో ప్రాబ్లం. ఏమవుతుంది క్లోజ్ అయినా ఏడా క్లోజ్ అయినా నమ్మంది ట్రాఫిక్ లేదు ఇక్కడ చూడండి. నిన్నే తీస్తా వాడు కొట్లాడే లాస్ట్ 2 years బ్యాక్ గణేష్ అని చెప్పి వచ్చినామా మెయిన్ పెడితే ఇడుకలో నడుచుకుంటూ వస్తాం తెలుసా. అరే కార్ ఇట్లా వస్తుంది శ్రీశైలం టిఫిన్ చేసినాము ఈడ కాదు, అది వేరే వేరే. బయట రాత్రి 10 మూడు కూడా అనే మన కొన్ని మీరు ఇప్పుడు ప్లానింగ్ ఏమేమి సలేశ్వరం దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఆఫ్టర్ అది ఏసీ బండి నువ్వు అడ్డం పోకు, అడ్డం పోకు సైడ్ బంద్ అవుతుందా. అది మిస్ ఉండరా బాగా ఫ్రీ సిన్స్ లాస్ట్ రీసెట్. అడ్డం పెట్టదు. ఇద్దరు కొట్లాడతారు. ఇంకా కమర్షియల్ బండ్లు ఉండేది మా ఎయిర్పోర్ట్ బండ్ ఏం చూస్తారు తెలుసా అమ్మమ్మ. ఈడనే చూస్తున్నా ఒకటే ఓపిస్తారు ఇంకేమైనా థియేటర్ కూడా అర్థమవుతుంది. కావాలని ఆపినట్టే కదా మరి ఇప్పుడు. అది ఒకట్రా ఇట్లా పోదు కానీ లైన్లో పోతే కనపడి నేను చేసుకోమైందా. మా ఫోన్లో పెట్టినప్పుడు తినరా బ్లూటూత్ కనెక్ట్ అయితే కానీ మా ఫోన్ అరే అద్దలేమా నువ్వు కావాలి కాదు బ్లూటూత్ కనెక్ట్
అది నువ్వు ఫెయిల్ చేస్తున్నావు నేను కనెక్ట్ చేస్తుంటే అరే నేనేం వస్తుందో రఫీగా ఆగరా రిపేరింగ్ అవుతుండే ఇప్పుడు అదేమవుతుంది కవర్ కార్తీక్ సౌండ్ పెట్టి కార్తీక్ ఫెయిల్ లేవా ఇక్కడ ఒక్కసారి నా చేసేపు నెట్ తెంగేస్తుంది రాగురిగా ఎందుకు మొట్టలే కట్టుకోం ఇప్పుడు డౌన్లోడ్ చేసి పెడతా నేను పెట్టుకో కొన్ని 2-3 పాటలు డౌన్లోడ్ చేయ కొట్టుకో కొట్టుకో ఇగో కారదాకా నేనే లాగేసి ఇచ్చినారు అసలు కానీ నెమ్మంది ఇంకా డౌన్లోడ్ రా పెట్టా నీ అక్కడ ఓకే సిగ్నల్ తెంగే మొగళ్ళు కూడా ఉన్నారు మన భూమి మీద నువ్వు ఉండగారా ముట్ట కూడా ఒకట కొట్టినా శుద్ధిగా నేను ఒకట కొట్టినంటే నువ్వు మళ్ళీ వాళ్ళు తింటా దెంగించుకొని వచ్చింది మరి వద్దలేడాడు అందులో కాదు లైట్లను చూసి అవి ఇవి బయటికి రావురా మస్తు ఎట్లా చూస్తే దొరికింది బంగారు పెట్టి అనుకొని రావాలంట ఫస్ట్ రాజా ఫుల్లే బలే అవుతాడు వచ్చి తప్పే కూడా నేను ఇందాక రాజాడు వచ్చే వస్తుంటే రాజు అందుకెళ్ళి పూజ వచ్చి తుల్లి కొరకు పోతే ఏం చేస్తారా అరే నువ్వు తుల్లి పోతే మళ్ళీ రికార్డ్ అయితే రే మాట్లాడింది నేను మ్యూజిక్ పెడతారా రోడ్ అంత ఉన్నది మ్యూజిక్ పెడతా అంతే పెడతావు నువ్వు కొట్టు నేను కొడతా బండిని ఊరుకా నేను ఊరుకా ఏ ఆగబే అమ్మ నోరు తెలుసా నీ అమ్మ నాకు నువ్వు ఎట్లా పాటలు పెడతావు కదరా అవు కొద్దిసేపు రా భయ్ అప్పుడు ఏం పాట పెడతావు రాజా విజయాల పతితో రాజు మొత్తం అంత పతితో ఇవ్వలేకుంటాడు రయ్య అరే ఇట్లా రారా వచ్చా అచ్చా 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 ఏ పారంగొద్దు కుక్కలు ఘాట్ సెక్షన్ మంది కారు గుట్టెక్కుతుందా కార్తీ మాట్లాడుతున్నావు ఎక్కదు ఇదిరా ఎక్కదు వాళ్ళు కారు ఎట్లా వద్దాం అనుకున్నారా కనేశ్వరం దొబ్బిద్దాం అనుకున్నా అవుతాయి పులర్చి మమ్మల్ని దెంగి వెళ్ళిపోతా దెంగి వెళ్ళిపోతే నేను దెంగి చూస్తుంటా నీకు సేఫ్టీ నాకు సేఫ్టీ అంటే ఏంద్రా ఇగో ఇది హై బీమ్ ఇగో ఇది లో బీము ఇది హై బీము అపార్ట్ ఇప్పారా నీకు ఇట్లా అన్పడగాలకు అప్పటి ఇప్పాలంటేనే అర్థమవుతుంది అలా అనిపడాడే నాకు ఆడు అజయ్ గారు గుర్తుకొస్తాడు మాకు అది అందరికి ఆ రోజు వచ్చి ఏదో అందరి కదా రాడు అప్పటి ఇప్పారు అది అనుకోవడం అంటే ఏదో అన్నాడు మామ గజ్జి గారు రా ఆల్టో ఎక్కుతుంది ఎక్కుతుంది దీనికంటే ఆర్కార్లకు ఎక్కుతాయి ఆల్టోలు నేను కారు ఎక్కువ కార్ సర్వీస్ డౌన్ బట్టి ముసలి మామ అనేది ముసలి ఐదు ముసలోడు ఏంటంటే ఎగలేని మొగడు వాడు మొగడు ఎగలేడు వాడు అంటే అగరబత్తిలో కార్ కన్నప్పుడు ఇక్కడ కూడా అంటున్నాను ఏం తీసుకుంటారు వీడియో అమ్మ దయ్యాల వీడియో పెడతావా నువ్వు ఆకుబే నీకు ఎందుకు ఎట్లా పాట పెడతావు కదా నువ్వు అదే మనమే మాట్లాడుకోవాలి మధ్యలో చేదే ప్లేస్ అని మొదటి వీడియో అది తీసుకుంటాడు
ఏది కావాలో అది పెడతారా నీకే తెలియదు మా ఎంత పెట్టాలి ఏడెంత పంపించాలని అబ్బా గుర్తలేదు అమౌంట్ ఆ బైక్ని జూమ్ బయట ఏం వడదేసుకోవచ్చు జంతువులకు ఏం పెట్టకూడదు. ఇది కూడా ఏంటంటే ఫారెస్ట్ కూడా చాలా పెద్ద చేసి నేను చూసిన ఈ రోజులో నైట్ పూట మస్తు వస్తాయి రా నేను చూసిన ఒకసారి కనిపించాము కానీ జూపార్లో పెద్ద పొలం ఉంది పాప బయట కూర్చుందా అదే అరే ఆయన అపార మేధ ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం వాడు కూర్చుంటుంది అది వీళ్ళ కూర్చోవాలి సైలెన్స్గా ఉండాలి చూడాలి దాని అంతే ఒక 3 మీటర్ల డిస్టెన్స్ అంతే దగ్గర తీసుకోడా ఎవరు మన బండి ఎలా దగ్గర తీసుకోడు అది ఆడు ఉంటాయి ఈడ ఆపేసాడు బండి అదేం లెక్క మరి అదే మనం ఇంకోటి మళ్ళీ దానికి రిస్ట్రిక్షన్స్ చాలా డేంజర్ ఉంటుంది నా బంగారు పుట్టలు వెళ్ళి పెడితే కుట్టనే ఉంటుంది కదా అది లేజీ టైగర్లు ఉంటాయి చూడు దాని దగ్గరికి తీసుకుపోతారు వాడు అగ్రెసివ్ యంగ్ టైగర్లు ఉంటాయి చూసిందంటే అటాక్ మీదకి వచ్చేస్తాయి అది మనిషిని చూస్తానే వస్తాడు దాని దగ్గర తీసుకోవడం సఫార్లకి మెష్ అవన్నీ ఏమి ఉండవు. మిష ఏం లేదు నేను పోయిన దానికి అయితే ఏం లేవు ఓపెనే 4 కూర్చోబెడతాడు ఇంకా గైడ్ ఉంటాడు ప్లస్ డ్రైవర్ వెనక 3 ఉంటారు అంతే ఓపెన్ కంప్లీట్ ఓపెన్ అది ఒకవేళ అది వచ్చి మీద పడ్డా కానీ ఏం బీకలేము మనం ఆ దగ్గర గన్ ఉండదు ఏముండదు ఓపెన్ ఇక అది ఏం పోతారు ఈడికి స్టార్ట్ అయితే మొత్తం అచ్చా మనం ఇది శ్రీశైలం పోతుంటే చాలా సార్లు చూసినాం మనం ఇంకా లెఫ్ట్ వెళ్ళిపోతాము ఇక్కడ అమ్రాబాద్ అన్ని బెంగాల్ టైగర్స్ పెద్ద పులి పెద్ద పులి ఇవన్నీ పెద్ద పులి పెద్ద పులి లేవు బెంగాల్ పెద్ద పులా తెలిసి ఇక్కడ కూడా టైగర్స్ తిరుగుతా బయటకు వస్తా 58 టైగర్స్ ఉన్నాయి ఈ అమరాబాద్ లో ఇలా నాకు తెలిసి 2020 ఈ అమరాబాద్ అనేది ఏంది పేరు అట్లా అమరాబాద్ అనేది ఊరే ఇదా పక్కన పద్మశాలపురం మన ఎందుకు మొడేసి ఇక్కడ గిట్టిదే ఇది విలేజ్ ఉంది కదా అరే డ్యామ్ దగ్గర ఉన్నది కదా అమరాబాద్ విలేజ్ అది దోమల పెంట అమరాబాద్ విలేజ్ అనేది అమరాబాద్ విలేజ్ ఉంది మండలం కూడా ఉంది అమరాబాద్ సో దానికోసం అని ఇది దగ్గర కదా విలేజ్ అందుకనే దీనికి అమరాబాద్ ఫారెస్ట్ అనేది పేరు బాగుంటుంది మంచి అనిపిస్తుంది పిలువని అమరాబాద్ ఆడ అహ్మదాబాద్ అనుకున్నట్టు లంజావాడక ఇక మంచి మండలం అంటే ఇక నువ్వే కూతురు మాట్లాడుతుంది కానీ మనకు రామా ఏమమ్మా నేను వెళ్ళంట లెపర్డ్స్ కామన్ టైగర్స్ రేరు టైగర్స్ కనిపించడం ఫోన్ పే మన దగ్గర లేదు బొమ్మ దగ్గర కొట్టరా ఫోన్ పే ఒక్క ఇగో చూడరా సఫారీ బండి ఓపెన్ బండి ఎప్పుడు సఫారీ చేస్తాడు ఆడు అడుగు ఇప్పుడు దిగి ప్రవేశం లేదని చెప్తారు సఫారీకి మనకి ఎప్పుడు ఇస్తారని ఇప్పుడు కావాలి ఏ అంకుల్ దిగురా దిగురా దిగి టికెట్ తీసుకోరా ఇరుపుక రెవెన్యూ జనరేట్ చేస్తుంది అరే దిగురా అప్ప చాతులు ఎక్కుతున్నావు మరి దిగురా అంటే తీసుకో రే బండి నెంబర్ చెప్పరా తీసుకుంటా సార్ తీసుకుంటా టికెట్ తీసుకురా టికెట్ తీసుకుంటున్నావు పోయిండు పర్సన్ పోయిండు ఓకే అని అప్పుడే దిగిరా అన్న సరే పద ఇదే నాకు తీట దెంగుతుంది మామ పర్సన్ పోయిండు పర్సన్ అంటే కోర్ ఏరియా మెయిన్ కోర్ ఏరియా ఎక్కడెక్కడన్నా ఇప్పుడు ఇది 500 కదా మామ 500 ఆడ 50 ఇప్పుడు ఇదంతా బఫర్ జోన్ అది ఎక్కువ శాతం అది బఫర్ జోన్ ఇది బఫర్ అంటే ఏంటంటే ఓపెన్ టెరిటరీ అది ఎక్కడైనా ఉండే జానికి ఉంటుంది కోర్ ఏరియా అనేది దాని పర్టికులర్ ఏరియా అనమాట ఇది టైగర్ తిరిగేది ఏరియా ఇది కోర్ ఏరియా అంటారు దాన్ని
ఇక్కడనే ఎక్కువ అది ఉంటుంది అంటే దాని ఏమంటారు, దాని ఇష్టమైన ఏరియా అంటారు దాని కోర్ ఏరియా. 100 తీసుకున్నాం ఎక్కువ ఇక్కడనే అది స్టే చేసేదాన్ని కోర్ ఏరియా. ఇంత 100 తీసుకున్నా. ప్రశాంత్ దగ్గర 100 రూపాయలు తీసుకున్నా. మరి 500 రాసింది. 500 ఇప్పుడు ఇటే ఇచ్చినారా? ప్లస్ ఆడ 50 రూపాయలు ఇచ్చినాము. మనం కింద దగ్గర 300, చాయ్ దగ్గర 50. అప్పుడే సక్సెస్ఫుల్ గా 1000 రూపాయలు ఖర్చు. టెంకాయ కాడ 30 రూపాయలు. ఆ టెంకాయ వదిలేసాడు. అమ్మ ఫస్ట్ చేస్తారు దేవునికి. అదే పైసలు కూడా దేవునికి ఇచ్చారా? పైసలా ఎవ్వరు ఏమేం చేస్తారో కొడుకులేరా? చిన్నాలు ఉంటాయి కదా, ఇంకేం చిన్నాలు ఉంటాయి. ఒక చెట్టు నరుకొని వెళ్ళిపోయి చైత్ర పౌర్ణమి అది చూడాలి వీడియో ఎట్లా వస్తుంది. రేపుగా పౌర్ణమి. రేపు ఇవాళ కాదు, రేపు 12 తారీఖు. ఇవాళ ఇప్పుడు 11. రేపే హనుమాన్ జయంతి కదా? హనుమాన్ జయంతి రేపేగా. సినిమాటిక్ రా ఓపెన్ అవుతా నీ దానిలో? అయిపోయిందా? స్మోక్ మొత్తం మోని స్మోక్ వెహికల్ ఆపోజిట్ లో ఇడికి సింగిల్ 1 వేగా చూడాలి దీనిలో. అదే తారే ఇంకా తారు, స్కార్పియో, ఫార్చునర్ బండ్లు ఉండాలి. ఇది XU 700 బ్యాక్ వేస్ట్ తప్పు బండి. ఇది XU 500 తోపు ఉంటుంది మళ్ళీ. ఎందుకు 700 ఇంకా మంచి సూపర్. టైర్లు గిర్రం తిరుగుతుంది తెలుసా ఇంట్లో. ఈడ వర్షం పడితే బురద అవుతుంది కదా, అంటే టైర్లు కొట్టుకుంటే గలగల కొట్టుకుంటాయి, బండి ఓపి కదా. వచ్చేసినాం. రైట్ దిగాలి. పెట్టినాం చూడాడా? రైట్ సైడ్ లో ఉంటుంది. లెఫ్ట్ రైట్ లో ఇంత తనక బస్సులో ఏ బండ్లో రాను. వద్దు మెల్లను తర్వాత మనం గుంత ఉండదు ఆడ ఇంకా అట్లా అంత గుంత ఏమి ఉండదు. దారి ఉన్నప్పుడు అంత గుంత ఏం పెట్టాడు. ఎగ్జామ్ కోర్కి వచ్చేసినప్పుడు. అరే లక్ష్మణ్ లేచినావా? ఇప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రాజు స్నాప్ పెట్టి రాజు ఆగిపోయి అమ్మాయి మొట్టలో యూట్యూబ్ ఛానల్ ఎక్కబట్టి లంజోడగా నువ్వు నా చెప్పేది తింటావురా నీ అమ్మాని. ఇట్లనే ఉంటుంది, మొత్తం చీకటి కదా, ఏముండదు రోడ్. ఇదే మట్టి రోడ్, ఇంత చిన్నది అడిగే మొత్తం. ఇదే మిడిల్లోకి వెళ్ళి పోవాలి నువ్వు పోతే. ఇంత మిడిల్లోకి వెళ్ళి పోవాలి నువ్వు. ఇంత పెద్ద రోడ్ కూడా ఉంటుంది, ఒక మనిషి నడిచేంతనే దారి ఉంటుంది. అది అడివే మొత్తం. ఇదంతా చుట్టుపుట్టు అంతా అడివే. మరి ఇంకా చెట్లే తెలుసా, చాలా పెద్ద పెద్ద చెట్లు వస్తున్నాయి. దాని ఎన్నికలు చెట్ల స్పెషల్ ప్యాకేజ్, చాలా పెద్ద పెద్ద చెట్లు అవి. డే టైంలో వస్తాడు, మంచిగా చూడొచ్చు. వెహికల్స్ ఉండవా? పెద్ద పాదంలో వెహికల్స్ ఏమి ఉంటాయి. 70 kilometers బై వాక్ నడుచుకుంటాం కూడా. 70 70 అంత దూరం అవుతుందా? పెద్ద పాదం అంటారు. భక్తి ఉంది. నడుస్తారా? నడుస్తారు. ఎన్ని రోజులు? 2 days లో నడుస్తారు. కంటిన్యూగా పోతే కంటిన్యూగా పోతాయి. అప్పుడప్పుడు పోతారు. 2 wheeler కూడా బాగానే పోతున్నారు, భయపడకుండా. పోతానా ఏమని. ఇప్పుడు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. మేమిద్దరం ఎట్లా పోయినామో అడుగు. మరి ఎప్పుడు 2017 కొత్త రోడ్ ఉన్నట్టుంది రోడ్డు. ఇది మట్టి వేసిర్రా, ఇది మట్టి వేసిర్రు మళ్ళీ పైన నుంచి. రూట్ ఇది లాస్ట్ టైం కూడా ఉంది. మనం ఒకసారి కింద పడ్డాం చూడు, ఒక జడ్డి అది కార్ది. మనం కార్లో పోతున్నాం, ఇంతమంది ఉన్నాం కాబట్టి కొంచెం ప్యానిక్ లేదు. కానీ అది ఎట్లా పోతున్నాం కార్లో ఇంకా పోయినా ఏం భయం కాదా? అరే పైన వెన్న లైటింగ్ కొడుతుంది తెలుసు. దేవుడి మీద దయ. లోపల కొంచెం భయం అంతే ఇంకా అంతే, ఏం చేయలేమా దేవుడి మీద దయ. వెళ్ళినామా అంతే. ఒక గుడ్డి నమ్మకం మీద వెళ్ళిపోతూనే ఉండాలి. సల్లేశ్వరం లేకపోతే కైలాసం. ఇళ్ళకి వచ్చినాక 2-3 సార్లు పడ్డా కింద. ఇప్పుడు దుబ్బ కనిపిస్తలే నా దుబ్బ ఉన్నప్పుడు కింద పోయిరా మీరు? ఇట్లనే. అరే రిటర్న్ వస్తాం. ఆడు ఉల్టా వస్తున్నాడు, రాంగ్ రూట్ వస్తున్నాడు.
ఎద్దులు వేరే రూట్ ఉందా? నా వేరే రూట్ ఉంది. ఏమైంది? ఈడ అడ్రస్ కనుక్కొని కాదు. మెల్ల 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 ఆగనా మీ వాళ్ళు కూడా ఓవర్టేక్ చేస్తాను జరా. ఏపీ పట్ల ఇప్పుడు అది ఎంపీ నుంచి ఏం రారలే మన వాళ్ళు అంత కుద్దందాం లేదు. అరే ఇప్పటిదాకా మనం కాడ కలిసిన వాళ్ళు వెళ్ళే కదా బైక్ మీద. నీకు బాగా కలిసింది అందరు. అక్కడ మంద చల్లాడు కదా. ఇవన్నీ రాంగ్ రూట్లో వస్తున్నారు. ఒక 2 వీలర్లు 4 వీలర్ కూడా వస్తుంది. రాంగ్ రూట్ లో పోతున్నామేమో. ఏలే మన కరెక్ట్ పోతున్నాం. దారి అని చెప్పి బ్యానర్ పెట్టి దారి అంటే అది అనికా పోనీకి దారి. ఓనికి లోపడుకోనికే దారి అయినా బయటకు వచ్చే దారి అని ఎట్లా పెడతాడు అన్నాడు బ్యానర్. ఇంతకుముందుకు రెండింటికి ఒకటే దారి ఉంటుండే కదరా. ఫస్ట్ ఒకటే ఉంటుండే. లాస్ట్ ఇయర్ అంతకుముందు మనం పోయినప్పుడు కూడా ప్రాబ్లం చాలా అయింది తెలుసా. బస్సు వచ్చి ఇరిగిపోయి ఆడ అక్కడ ఇక్కడ ట్రాఫిక్ జామ్, వర్షం పడ్డది, బూడద ఇక్కడి నుంచి తీస్తే అక్కడ పోతుంది బండి, అక్కడ తీసి ఇక్కడ పోతుంది. ఇది ఏడా కొంచెం దూరం దాకానే ఉంటది. మళ్ళీ మధ్యలో వచ్చి రెండో ఒక దగ్గర అయితే ముంగట పోయి కొంచెం భయమే ఉంటుంది 2 వీలర్. ఎట్లా అంటే ఇది ఫారెస్ట్ కదా, ఇది రోడ్ కాదు. ఇది ఓపెన్ ఫారెస్ట్. ఇది ఏమైంది ఏం తెలియదు కదా. ఏది వచ్చేది తెలియదు, ఏమైంది తెలియదు. ఓపెన్ వాడు వచ్చి హెల్ప్ చేసేవాడు కూడా కాదు. ఆటో వచ్చింది అంతెందుకు చిన్న కుక్క ఎదురు వస్తేనే ప్యాక్ అయిపోతాయి మనకి. అంతే అంతే. గ్రీనరీ బాగానే ఉంది. గ్రీనర్ ఫుల్ ఎక్కువ డే టైమ్ లో కొంచెం ఇట్లనే భయం. ఆ రూట్ సాఫ్ ఉంటుంది జర. ఈ రూట్ అంతెందుకు 2 వీలర్ పోతున్నాం బండి పుట్టలు చూసినా రాయమని అడ్డం పడ్డా అనుకున్నాం. పుట్టలు చాలా పెద్ద పెద్ద ఉంటాయి తెలుసా. ఇప్పుడు అట్లా పోతున్నాం అనుకో 2 వీలర్ మీద, ఇంకా ముందు బండి లేదు, చాలా సేపు అవుతుంది. అడన్నా ఏదైనా ఒక రాయి అడ్డం ఉంది అనుకో రోడ్ మీద, ఏమనుకుంటావు దాన్ని? అది ఏం వచ్చి పట్టుకుందా రాయా ఏమన్నమాట. జస్టిఫై చేయడానికే ప్యాక్ అవుతాయి. బస్సు అవుతుంది ఉందా బస్ ఇడికి జర కొంచెం ప్లస్ నేచర్ని పిలుచుకుందాం జర మంచిగా. ఏమన్నా అంతే కదా. చాలా బాగుంది చల్లగా. ఇంత ప్యూర్ ఎయిర్ ఇంత. ఇప్పుడు నాకు సిగరెట్ ప్యూర్ వస్తుంది ఆగరి. అరే మామ సిగరెట్ ఎందుకు అంటకపోతే ఎడ్యుకేట్ పీపుల్. అరే నీ అమ్మ ఇంగ్లాండ్ నా దగ్గర ఉంటారు, కింద ఉండదురా. అరే వద్దురా బాయ్. ఎంత మళ్ళా గట్టిగా అంటే ఏం చెప్తారు బాయ్, కరెక్ట్ చెప్పారు. వాళ్ళు తింటారు కార్లోనే మరి ఆపి ఎవడు తాగుతాడు. ఆపి అనుకుంటాడు. విండో ఆన్ చేసి పైకి ఎత్తి తాగు. మాలి విండో ఎత్తి తాగితే చచ్చిపోతాడు ఇంకా జంతువులకి. నేను దిగి తాగుతాను చెప్పిన అనుకున్నా మీరు. దిగి తాగి అంత గుద్దలు వస్తాను. ఎందుకు దిగడం కూడా చాలా డేంజర్. నేను దిగను, నా దిగులు డేంజర్ అనిపిస్తుంది నాకు ఉత్సాహపడుతుంది. నేను దిగా మరి ముడ్డా నాకేమన్నా అయితే అయితే పూజొచ్చి ముద్దొచ్చిపోతుంది అంతే. బస్ పోతున్నా చెప్పి మెల్లనే పోతుండే. అంతే కాదు ఎట్లా అది కాక ఈ సాఫ్ లేదు రోడ్. అది ఇయర్ సైడ్ మనం పోం కానీ కారునే క్యారీ చేస్తున్నారు. అందులో పైసలు ఎందుకు చూడం